హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఇది 5వ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో కంప్లీట్గా సాటర్డే రేపు మీరు చూడబోయే ఎపిసోడ్లో ఏమి ఉండబోతుంది, ఏంటి ఎపిసోడ్ సూపర్గా ఉంటుందా, డూపర్గా ఉంటుందా, సప్పగా ఉంటుందా అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఏమేమి జరిగాయి, ఏంటి, సంజన గారి పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ పెట్టేశాను. ఇన్స్టాగ్రామ్లో చూడని వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కంటే మనకి ఇక్కడ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి చూడండి. వీలైతే హైప్ ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలి అని అనిపిస్తే మీ మనసుకు తోచినంత హైప్ ఇవ్వండి కొంచెం, ఓకేనా? సో అప్డేట్స్ వచ్చేసరికి 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాము. ఎపిసోడ్ సూపర్ డూపర్ ఉంటుందా అంటే ఉండదు, మరి నార్మల్గానే ఉంటుంది. లాస్ట్ వీక్ ఉన్నంతగా ఏమి ఉండదు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ జరిగాయి హౌస్లో. ఈ వీక్ అంతగా ఏం జరగలేదు. సో ఈ వీక్ మనకు చూసిన దాన్ని బట్టి మనకి ఎక్కువగా కనిపించేది దొంగతనాలు ఎక్కువగా కనిపించాయి. అది కొంచెం చిరాకు అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ బాగా అనిపించింది ఆ సంజన గారు, తనుజ, రాము ఆ ఇష్యూ నిన్న జరిగింది కదా, ఆ ఇష్యూ ఒకటి. అండ్ నామినేషన్స్ రోజు లత్కోర్ అనేమాట. మేబీ ఈ మూడే ఎక్కువ హైలైట్ అవుతాయి కాబట్టి ఈ మూడింటి గురించి మాట్లాడతారు. అండ్ పవన్ కళ్యాణ్ గురించి. సో పవన్ కళ్యాణ్కి కొంచెం వార్నింగ్ ఇచ్చారు, అది కొంచెం కామెడీ వేలో ఇచ్చారు వార్నింగ్ పవన్ కళ్యాణ్కి. సో అంత గట్టిగా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వలేదన్నమాట. ఓకే, అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఇవి మేజర్గా అసలు ఏంటనేది. ఇంకా సంజన గారి ఏదైతే సీక్రెట్ రూమ్ ఉందో, అబ్బా అది అంత పెద్ద గొప్ప సీక్రెట్ రూమ్ ఏం కాదు. సో ఏదైతే దొంగతనాలు జరుగుతున్నాయో, సో ఈ దొంగతనాలను ఆపడం కోసం నార్మల్గా చెప్తే సంజన గారికి ఎక్కట్లేదు. లాస్ట్ వీక్ కూడా చాలా అన్నారు, నాకు సార్ ఇంకా చాలా అన్నారు, అయినా ఆమెకి ఎక్కట్లేదు. సో అందుకని ఇలా ఎలిమినేషన్ చేసి సాటర్డే రోజు పైకి స్టేజ్ మీద తీసుకొచ్చి మేబీ ఆమె దొంగతనాలు చేసిన వీడియో ప్లే చేసి ఉండొచ్చు, ఆ అదర్వైజ్ ప్లే చేసి ఉండకపోవచ్చు. సో ఇలా ఇంకోసారి దొంగతనాలు ఇలా చేస్తే సో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక బోర్డు మీ మెల్లో వేసి మీ మెల్లో అలాగే ఉంచాల్సి వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇంకోసారి దొంగతనాలు చేయొద్దు అంటారు. మోస్ట్లీ ఇంక దొంగతనాలు ఆగిపోతాయి, ఎందుకంటే చిరాగ్గా ఉంది దొంగతనాలు. ఆ దొంగతనం చేయడం వల్ల వేరేలాగా వెళ్ళిపోతుంది, గేమ్ లాగా కాకుండా వేరేలాగా వెళ్తుంది. ఇప్పుడు కూడా లైవ్లో కొత్తగా వచ్చారు దివ్య బట్టలు, అమ్మాయి బట్టలు బీన్ బ్యాగ్లో పెట్టారు, చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఆ కాఫీ దొబ్బేటాలు, ఆ సిగరెట్లు తీసుకోవటాలు, ఇవన్నీ చూడడానికి ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th సీజన్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏమైంది, పక్క రోజు ఎలిమినేషన్ అయింది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే కొంచెం చూడడానికి చిరాగ్గా ఉంటుంది. గేమ్ని వేరేలాగా తీసుకెళ్ళాలి సంజన గారు, ఇంకా ఇదే మోడ్లో తీసుకెళ్ళకూడదు అని చెప్పి సో గట్టి వార్నింగ్ ఇచ్చారన్నమాట సంజన గారికి. అది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ ఏమీ జరగలేదు, ఓకేనా? ఎలిమినేషన్ అయితే ఏమీ జరగలేదు. కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారు. సో ఇది ఇట్లా మాట్లాడటము, కొంచెం ఓవర్ ద టాప్ మాట్లాడటము కానీ, లేకుంటే అమ్మాయిలతో ఎక్కువగా ఉండటము, ఎందుకు వచ్చావు గేమ్కి, ఈ టైప్ ఆఫ్ నార్మల్గా కామెడీ కానీ వార్నింగ్ ఇచ్చారు కళ్యాణ్కి. ఆ తర్వాత వచ్చేసరికి లత్కోర్ అనే దాని గురించి చాలా గట్టిగా మాట్లాడారు. సో తన వర్షన్ తాను చెప్పాడు, బట్ ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటానే ఉంటాడు కదా. సో కాబట్టి లత్కోర్ అనే మాట తప్పు అని చెప్పి నాకు సార్ కొంచెం గట్టిగానే సీరియస్ అయ్యారనమాట. సో అది దాని తర్వాత వచ్చేసరికి రాము కాఫీ కప్ ఏదైతే ఉందో ఆ కాఫీ ఇష్యూ, సంజన గారు టీ ఇష్యూ జరిగింది కదా, ఆ వీడియో ప్లే చేస్తారు. రాము ఫ్లిప్ అయిన మాట అంటే తనుజ దగ్గర ఒక మాట చెప్పాడు, తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పారు కదా. సో ఇక్కడ ఏం చెప్పారు, తనుజ దగ్గర ఏం చెప్పాడు, మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్పాడు. సో ఈ వీడియో ప్లే చేశారు. మోస్ట్లీ తనుజ ఆ విషయంలో తప్పే లేదు అసలు, మొత్తం రామ్ కావాలని చేశాడు. బట్ తనుజ ఓవర్గా మాట్లాడడం వల్ల తనుజ ఎక్కువగా ప్రొజెక్ట్ అయింది తప్పితే ఆ విషయంలో తనుజ తప్పు లేదు. అది కూడా మేబీ నాకు సార్ మాట్లాడతారేమో. సో తనుజాన్ మరీ ఓవర్ ద బోర్డు మాట్లాడిన దాని గురించి కూడా నాకు సార్ అంత వద్దు అంటాడేమో, ఓకేనా? ఇది జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి శ్రీజ బజర్ ఏదైతే ఉందో, బజర్ గురించి ఆ సంచాలక్గా ఏదైతే జరిగిందో అది కొంచెం ఇష్యూ అయింది కదా. ఆ రోజు నైట్ జరగాల్సిన టాస్క్ పక్క రోజుకు షిఫ్ట్ అయింది కదా సంచాలక్గా. సో ఆ వీడియో కూడా ప్లే చేసి శ్రీజ డెసిషన్ ఏంటి ఒకసారి చెప్పమ్మా, నువ్వు చూసి అని చెప్పమంటే అడుగుతాడు దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా అంటే నాకు సార్ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే, స్టేజ్ మీదకి ఎంటర్ అయిన వెంటనే ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అని అడుగుతారనమాట అక్కడ ఆడియన్స్ని. అడిగితే ఆడియన్స్ అంత ఏం లేదు సార్ అంటే, ఎందుకు అని అడిగితే అంటే అసలు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ కదా సార్. టెనెంట్స్ ఎప్పుడు చూసినా హౌస్లోనే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే పంటున్నారు, ఇంకెందుకు సార్ ఆ కాన్సెప్ట్ అన్నట్టు మాట్లాడారనమాట. అవును కదా, దీని గురించి మాట్లాడదామని చెప్పి నాకు సార్ మన టీవీ అంటారు. మన టీవీలో దగ్గరకు వచ్చేసరికి మన డెమోని పైకి లేపి డెమోని నేను అడుగుతాడు. డెమోని ఆయన అంత బాగా దాన్ని డిఫెండ్ చేయలేడు అనమాట, ప్రాపర్గా దానికి చెప్పలేడు ఇలా జరిగింది ఎందుకు సార్ అని. ఎందుకంటే మనోడు మా టెనెంట్స్ నుంచే కెప్టెన్ అవుతారు కదా. టెనెంట్స్ నుంచే కెప్టెన్ అయినప్పుడు టెనెంట్స్ లోపలికి వచ్చినప్పుడు మీరు రాకూడదు లోపలికి అని చెప్పాల్సిన ఫస్ట్ రైట్ ఆయనకు ఉంటుంది. దాని తర్వాత మానిటర్స్ మాట్లాడాలి. సో టెనెంట్స్ కదా అని చెప్పి ఆయన కొంచెం ఆయన లూజ్ ఇచ్చేసాడు. వాళ్ళు అక్కడే తిన్నారు, డైనింగ్ టేబుల్ మీద అక్కడే కూర్చున్నారు. అసలు
అస్సలు వాళ్ళ అవుట్ హౌస్లో కూర్చొని తినడానికి వాళ్ళకి చాలా నామోషిగా ఉంది. ఎప్పుడు చూసినా బిగ్ బాస్ లోపలికి పంపంటే తప్పితే మామూలుగా లోపలికి రాకూడదు. వాళ్ళైతే ఎప్పుడు చూసినా ఆడే కూర్చొని తింటున్నారు. ఒక్క రోజే ఆడ కూర్చొని తింది బయట, ఇప్పుడు చూసినా ఏడ కూర్చొని తింటున్నారు. డైనింగ్ టేబుల్ మంచిగా హ్యాపీగా తింటున్నారు. అది దాని గురించి కూడా నాకు సార్ మాట్లాడారనమాట. సో చందన గారు దొంగతనాల గురించి కూడా మాట్లాడారని చెప్పి కదా ఆబ్వియస్లీ. సో హరీష్ గారి టాపిక్లో కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఆడియన్స్ చేత అడిగించారు, అంటే ఆడియన్స్ చేత చెప్పించారనమాట. మీరు అతను అని రెస్పెక్ట్గా చూస్తారు, సో ఎవ్రీ టైం అలాంటిది అంటే మీరు అని చెప్తారు కదా ఎవ్రీ టైం, అలాంటిది లత్కో రండం రెస్పెక్ట్ అని ఆడియన్స్ చేత అడిగిస్తే సో మన హరీష్ గారు సారీ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా ఇంక అంతకన్నా పెద్ద అప్డేట్ ఏమైనా ఉందంటే, సో సుమన్ గారి వైఫ్ బర్త్డే అనమాట. సో నాకు సార్ చేత సుమన్ గారు చెప్తే, సార్ ఈరోజు మా వైఫ్ బర్త్డే సార్ రేపు అంటే, సో మా విషెస్ చెప్తారనమాట నాకు సార్. ఓవరాల్గా ఇది జరిగిందనమాట. ఇది ఈరోజు అప్డేట్స్. సాటర్డే షూట్లో మీరు రేపు చూడబోయేది, నేను ఈరోజు మీకు చెప్పేది ఇదే అనమాట ఓవరాల్గా. సో ఈ అప్డేట్స్ వర్తి అనిపిస్తే సో కొంచెం మన ఛానల్ లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఇంత ఓపిక లేదురా మాకంటే, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్స్ పెట్టాను, సో అది ఫాలో అవ్వండి. ఎక్కడో ఒక చోట లైక్ చేయటమో, సబ్స్క్రైబ్ చేయటమో, ఫాలో అవ్వటమో, కొంచెం ఆ నెంబర్ పెరుగుతూ ఉంటే, నెంబర్ గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు బట్ నెంబర్ పెరుగుతూ ఉందనుకోండి, ఇంకా ఆవేశం లోపల నుంచి తన్నుకొస్తూ ఉంటుంది బయటకు వీడియోస్ చేయడానికి. ఓకేనా, సపోర్ట్ చేస్తారా అని కోరుకుంటున్నాను. జై హింద్.